ఆయనకేంటి పని పాటు ఉందా? పని పాటు ఉందా? అంత పెద్ద పరిశుద్ధమైన దేవుడికి కాపలా పెడుతున్నారు వీళ్ళు. బ్రదర్, ఆయన ఎంత పరిశుద్ధుడంటే జీవితాంతం తప్పు చేయకపోయిన వ్యక్తి కూడా ఆయన దగ్గరికి వస్తే పాపినని వణికిపోయారు వాళ్ళు. పుట్టుకప్పటి నుండి పరిశుద్ధంగా జీవించినప్పటికి కూడా ఆ పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వణికిపోయి వారి పాపులను ఒప్పుకున్నారు. అలాంటి దేవుడు మన దేవుడు. అంత పరిశుద్ధుడికి మనం నచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకుంటాడా? అందుకే ఆయనకి ముందు సమీపిద్దాం, ఆయన ముందు కలుసుకుందాం, తప్పులేసి బ్రతిమాలండి. తండ్రి, నీ పరిపూర్ణ చిత్తం నాకు బయలుపరచు, దాన్ని లోబడతా. నాకు నిర్గమనం కావాలి. నేను చాలా విషయాలు ఇరికిపోయి ఉన్నాను, దాని నుండి విడుదల పొందాలి. నాకు సహాయం చేయ ప్రభు అని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఒక నిర్గమనం కావాలి. నీకు ప్రతి వ్యక్తికి నిర్గమనం కావాలి. నిర్గమనం కావాలంటే ముందు ఆయనతో కలాలి అంటే సమీపించే విధానం రావాలి. హల్లెలూయా. అది ఇమ్మని కోరుతారా? ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిర్గమనం కావాలా? లేచి నిలబడి దేవుడి దగ్గర ప్రాధేయపడి అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా, నీకే స్తోత్రము నాయనా. కృపలో ఐశ్వర్యవంతుడా, దేవానికి స్తోత్రము నాయనా. ఓ ప్రభువా, నీకే మహిమ. హల్లెలూయా. తండ్రి, నీకు స్తోత్రం. ప్రభా, ఎన్నో విషయాల్లో నీకు దుఃఖపరిచామయ్యా. మా మాట ప్రవర్తనల ద్వారా నీకు ఎన్నోసార్లు గాయపరిచామయ్యా. కానీ మా ప్రవక్త నీకు సమీపించడానికి ముందే తనకు తానుగా సిద్ధపరచుకున్నాడయ్యా. నీ చిత్తానికి వ్యతిరేకమైంది ఏదున్నా వదులుకోవడానికి ఇష్టపడ్డాడయ్యా. సంఘము దాన్ని చూడాలని నువ్వు కోరుచున్నావు. ఆ విధంగా బయటకు పిలబడాలనుకున్న వారికి అది చూడాలని కోరుతున్నావు ప్రభా. సహోదరుడా, సహోదరి, ఆయనలాగా నువ్వు మాట్లాడగలవా? ప్రవక్త పలికినట్టుగా నువ్వు పలకగలవా? నా హృదయ నాళాల్లో, నా హృదయం లోపల ఉన్న నాళాలలో నీకు వ్యతిరేకం ఉంది, నాకు తొలగించయ్యా. ఏదైనా నీకు భిన్నమైంది ఉన్నట్లయితే తొలగించు ప్రభు. నీ దగ్గర లోబడి బ్రతకాలనుకుంటున్నానయ్యా. అయ్యా, నువ్వు చెప్పినట్టుగా చేయడానికే ఇష్టపడుతున్నాను ప్రభు. అయ్యా, నేను కోరుకున్నట్టుగా కాదు నాయన, నువ్వు కోరుకున్నట్టుగా నేను ఉండదలుచుకుంటున్నాను ప్రభు. అయ్యా, నాకు నేనుగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నా పట్ల దయ చూపించు, కృప చూపించు దేవా. ఓ ప్రభువా, నీకే స్తోత్రము నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. కృపలో ఐశ్వర్యవంతుడా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి సహోదరా. నీ జీవితంలో నిర్గమనం జరగపోవడానికి కారణం నిజంగా ఒక ప్రతి విశ్వాసికి జరగాల్సింది అదే. ఓ, నీలో జరగకపోవడానికి కారణం నువ్వు సమీపించే విధానం దగ్గర రాక. ఓ ప్రభా, నీకే నేను సమర్పించుకుంటున్నాను ప్రభు. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. దేవుడి దగ్గర ప్రతిమాలు నీకు విరుద్ధమైంది, ఇతరులకు బాధ పరిచేది, ఇతరులకు నొప్పి కలిగించేది, అయ్యా నాలో ఉండకుండా ఈ లోకంలో నీ బిడ్డగా బ్రతకడానికి, నీకు లోబడి బ్రతకడానికి. హల్లెలూయా. తండ్రి, ఓ ప్రభా, నీకే స్తోత్రం. హల్లెలూయా.
ప్రభువా. నిజంగా మేము నిర్గమనం అవ్వకపోతే ఆ చోటుకి మేము రాలేమయ్యా. అయ్యా, నిర్గమనం జరగాలంటే ముందు నువ్వు చెప్పినట్టుగా మేము చేయాలి. నువ్వు కోరుకునే విధానంలోకి మేము రావాలయ్యా. నువ్వు అనుకునే స్థితికి మేము రావాలని నువ్వు కోరుచున్నావు ప్రభువా. హల్లెలూయా. శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చు దేవా, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవ. ఎంతమంది దేవుడి సన్నిధికి రావాలనుకుంటున్నాం? ఇదిగో ప్రభా, నన్ను కరుణించయ్యా. ఎంతకాలము తెలివి తక్కువ మాటలతో నీ దగ్గరికి వచ్చానయ్యా, కానీ ఈరోజు నీ దగ్గర సమీపించే మార్గం నేను మారిపోయింది. హల్లెలూయా. నీ పాదలము చెంత చేరి నీ చిత్తంబేనే ఎరగనేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం. ప్రతి ఒక్కరు కూడా సహోదరుడా, నిర్గమనం నీ జీవితంలో జరగకపోవడానికి కారణం, ప్రతి దాని నుండి విడుదల పొందకపోవడానికి కారణం, నీకు సమీపించే విధానం రావడం లేదు. దేవుడి దగ్గర లోబడే తత్వం నీ దగ్గర లేదు. అందుకే ఆ నిర్గమనం రావడం లేదు నీలోకి. నువ్వు అనుకునేదే దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నావు. నువ్వు ఆయన అనుకునే పద్ధతిలో నువ్వు వచ్చినంత వరకు నీ పట్ల ఆయన ఏమీ చేయలేడని గుర్తెరుగు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సోదరుడా, నీకు నిజంగా నిర్గమనం జరగాలి. అది జరగాలంటే ముందు ఆయన అనుకునే స్థితికి, ఆయన అనుకునే రీతిగా నువ్వు మనసుపడాలి. అయ్యా, నువ్వు అనుకునే స్థితిలో నాకు మనసయ్యా, నువ్వు అనుకునే మార్గంలో నీ పరిపూర్ణ చిత్తములో మధ్యలో నాకు నిలబెట్టు ప్రభు అని. హల్లెలూయా. దేవానికి స్తోత్రము నాయన. ఎంతమంది సమర్పించుకోవాలన్నదో చేతులెత్తి. తండ్రి, మా మాటలు బట్టి ఎంతో మంది నొప్పి కలిగించుకున్నారు అయ్యా. ఒకప్పుడు అలాగని జీవించాలని మాకు లేదు, అలాగ మాట్లాడాలని మాకు లేదు.
నీ చిత్తమే జరిగించాలని రాత్రి పగలు తప్పన పడవలసింది పోయి. ఎందుకు మా జీవితంలో మార్పు రావట్లేదంటే ఇదేనా ప్రభువా, నీతో కలవకపోవడం అయ్యా, నీకు సమీపించే విధానం రాకపోవడమయ్యా. హల్లెలూయా. ఓ ప్రభువా నీకే స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రి నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని అంతమంది చేతులు ఎత్తి నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్. నిజంగా నాకు నిర్గమనం కావాలి, నా తండ్రికి సంతోషపరిచే జీవితం నాకు కావాలి. సర్వోన్నతుడికి నేను సమీపించే విధానం నాలోకి రావాలి. నేను నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాను, దిద్దుకోవడానికి సిద్ధపడుతున్నాను, సరి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను అనుకున్న వారి చేతుల పైకి లేపాయి చూపి నిలబడాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఎన్నో చేతులు లెగిశాయ్యా. ఎవరు ఏ ఉద్దేశంతో చేతులు లేపారో నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా. నువ్వు మా మధ్యలో ఉన్నావు ప్రభువా, అందుకే మాకు నువ్వు గర్తిస్తున్నావు, బుద్ధి చెప్తున్నావు. మేము నాశనం అవడం నీకు ఇష్టం లేదని రుజువు చేస్తున్నావయ్యా. ఇక్కడ ఎంతమంది అయితే ప్రభువా చేతులెత్తి నీకు సమర్పించుకుంటున్నారు, వారందరినీ మీ స్వాధీనంలో నీ కౌగుట్లోకి తీసుకో ప్రభువా. నీకు సమీపించే విధానం నేర్పించండి. మీతో కలవకుండా ఎవరి జీవితాలు మారవు, ఎవరు విడుదల పొందలేరని ఒక ప్రత్యక్షత దయచేయండి. వ్యక్తిగతంగా నిన్ను ఎతకడానికి సహాయం చేయండి ప్రభు. వ్యక్తిగతంగా నీతో కలుసుకునే ఆలోచన కలుగు చేయండి అయ్యా. నేను దేవుడితో కలుసుకోకపోతే నా జీవితానికి నిర్గమనం రాదని ఒక ప్రత్యక్షతను దయచేయండి ప్రభు. అయ్యా మీకు ఆర్డర్లు దయచేయడమే మాకు తెలుసు, కానీ నీకు లోబడే తత్వం మాలో లేదని అర్థమైపోయిందయ్యా. అయ్యా మా ప్రవక్త ఎంత దీనంగా ప్రవేశిస్తున్నాడు, ఎంత దీనంగా నీకు సమీపిస్తున్నాడో మేము చూసామయ్యా. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఇష్టపడుతున్నారో నీతో గడవడానికి, నువ్వు అనుకునే భక్తిలో జీవించడానికి, నీవు కోరుకునే విధంగా తగ్గించుకోవడానికి, ఇక్కడ ఎంతమంది అయితే ప్రభువా వారు ఇష్టపడుతున్నారో వారందరికి కూడా మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. హృదయాలు మార్చే దేవుడు అయ్యా. అయ్యా కాకి స్వభావం ఏంటో, పావురం స్వభావం ఏంటో క్లియర్గా మాతో మాట్లాడు. దేన్ని మేము ఇష్టపడుతున్నామో మాకు మేముగా పరీక్షించుకోవడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. దేన్ని ఇష్టపడుతున్నామో అదే మేమయ్యి ఉన్నామని మాతో మాట్లాడుతున్నావయ్యా. అయ్యా కాకి స్వభావం మాకొద్దు, నువ్వు అనుకునే పావురములై బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి, కృప చూపించి నడిపించండి. నీ దయతో మమ్మల్ని నడిపించండి, మీ చిత్తానుసారంగా మాకు తీర్చిదిద్దండి. నీ రూపము వచ్చినంత వరకు మాకు వదిలేవద్దయ్యా. నువ్వు అనుకునే స్థితికి మేము మారిబడినంత వరకు మా చేయి పట్టి వదలొద్దు ప్రభువా. నువ్వు అనుకునే స్థితికి రావాలనే మేము ఇష్టపడుతున్నామయ్యా. అందుకే మీ చేతుల్లో మేము సమర్పించుకుంటున్నాం. కనికరం చూపించి నడిపించమని దయాళుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్టు భూమి యందును మా యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధనలోకి తగ్గ దుష్టుడు తప్పించండి. ఏలి అనగా రాజ్యం, అధికారం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి.